టేబుల్లో పర్స్ ఉన్నా లేకపోయినా చేతిలో మొబైల్ ఫోన్ మాత్రం కంపల్సరీ. దీంతో స్మార్ట్ ఫోన్స్కు డిమాండ్ భారీగా పెరుగుతూ వస్తుంది. దీనికి అనుగుణంగానే తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ సేల్స్ పెంచుకుంటున్నాయి కంపెనీలు. ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఈ ఏడాది దాదాపు 10 కోట్లకు పైగానే స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 ఏళ్ల కిందట చేతిలో మొబైల్ ఫోన్ ఉండడమే గొప్ప. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కంపల్సరీ అయిపోయింది. సాంకేతిక రంగంలో ఇదో పెనుమార్పు. చేతిలో ఇమిడిపోయే ఈ మొబైల్లోనే ఇంటర్నెట్ రూపంలో మరో విప్లవం చోటు చేసుకుంది. 2G, 3G నుండి ఇప్పుడు 4G కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మొబైల్ ఫోన్ అంటే కేవలం మాట్లాడుకునే సాధనం అనే కంటే ఓ కంప్యూటర్, ఓ టీవీ, ఓ గేమింగ్ టూల్గా ఇలా అన్నింటినీ మర్చిపోయే విధంగా అప్గ్రేడ్ అవుతూ వస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు మార్కెట్ను శాసించిన ఫీచర్ ఫోన్ మెల్లగా కనుమరుగవుతోంది. వీటి స్థానంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మస్ట్ అయిపోయింది. ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్ ఫోన్లకు మధ్య ధరల వ్యత్యాసం తక్కువ కావడంతో కస్టమర్లు స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలతో పోలిస్తే మన దేశంలోనే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మన దేశంలో స్మార్ట్ ఫోన్ సేల్స్ దాదాపు రెట్టింపయ్యాయి. See, smartphone is going to be a huge market for India, and it's one of the major growth area in mobile industry per se. If you look at the Indian consumer, they shift to the shift to smartphone has been, exponential per se, and it's only going to grow. This industry is just as an initial phase of smartphone growth, because the migration from feature phone is happening very fast to smartphone. The whole package of the smartphone is like so convenient, easy to carry, and your whole entire world is actually a palm's reach. Xiaomi as a brand deals only with smartphone. In first stage of operation, we have done more than 500 crores, and this quarter we already crossed this 510 crores benchmark. Yeah, we are aggressively looking towards a very big market share going forward. స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తూ ఉండడంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతూ వస్తోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే శాంసంగ్ 35% మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్ 15%, కార్బన్ 10%, లావా 6%, నోకియా 4%గా ఉన్నాయి. ఫీచర్ ఫోన్ల హవా నడుస్తున్నప్పుడు చాలా కాలంగా నోకియానే నెంబర్ 1గా కొనసాగింది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ వాటా పడిపోవటానికి కారణం కూడా ఈ స్మార్ట్ ఫోన్ హవానే. అన్ని కంపెనీల్లాగా స్మార్ట్ ఫోన్లకు అప్గ్రేడ్ అవ్వకుండా ఫీచర్ ఫోన్లనే నమ్ముకుంది నోకియా. దీంతో వెనుకబడ్డ నోకియాను సొంతం చేసుకున్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై దృష్టి పెట్టింది. కస్టమర్ల చాయిసెస్ కు అనుగుణంగా స్మార్ట్ ఫీచర్స్ గల ఫోన్లను లాంచ్ చేసినప్పటికీ శాంసంగ్ ను అందుకోవడం ఇప్పట్లో కష్టమే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు తక్కువ రేంజ్లోనే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఏంటంటే మీకు స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలని చెప్పి తక్కువ మిడ్ రేంజ్ కస్టమర్స్కి కూడా స్మార్ట్ ఫోన్ అందించాలని చెప్పి చూస్తుందన్నమాట. ఇప్పుడు 10,000 to 20,000 లోపల ఉన్న కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ ఆఫర్స్ ఇస్తున్నారు. కంపెనీస్తో టైప్ అయ్యి గ్రోత్ రేట్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతుంది. రోజుకి కొనేవాళ్ళు, మొబైల్స్ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ అప్లికేషన్స్ చాలా వచ్చేసినాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇవి లేకుండా జనాలు ఎవరు ఉండలేదు. భారత్లో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో 12,000 రూపాయల లోపు ధర కలిగిన ఫోన్లదే మేజర్ వాటా. వీటి మార్కెట్ వాటా దాదాపు 7.8%గా ఉంది. వచ్చే 5 ఏళ్లలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సగటున ఏడాదికి 40%కి పైగా వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో మున్ముందు ఈ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఒక్క భారత్ మాత్రమే 18.6%కి పైగా వృద్ధి సాధించింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో చైనా తదితర దేశాలను కూడా ఇండియా మించిపోయిందని ఇండియా రీసెర్చ్ సెంటర్ తెలిపింది. జీపీఆర్ఎస్, వైఫై, ప్లేస్టోర్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్, యూట్యూబ్, విడ్జెట్స్ ఇలా పలు రకాల అప్లికేషన్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్లే కనపడుతున్నాయి. అది 1 కాదు 2. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇండియాలో మొబైల్ ఫోన్ల విప్లవం ఏ స్థాయికి చేరుకుందో. రోజుకో కొత్త ఫీచర్తో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్లను పూర్తిగా వినియోగించుకోవడంలో కస్టమర్లే కాస్తంత వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ ఫీచర్లు ఉండడమే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. అరచేతిలో విశ్వాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఇంకెన్ని పెను మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
కెమెరా పర్సన్ శ్యామ్తో శృతి 6 న్యూస్ హైదరాబాద్.